రేవంత్ సర్కార్ దుర్మార్గాలను ఎండగడుతున్న బాల్క సుమన్ ను ఖాకీలు టార్గెట్ చేశాయి. కేతనపల్లిలో పోలీసులు సుమన్ ఇంటిని చుట్టుముట్టడమే కాకుండా ఇంటి నుంచి ఆయన్ను బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు కేటీఆర్. కేతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్న కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకొని వాయిదా వేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హస్తం నేతలు నిబంధనలను గాలికొదిలేసి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అయ్యాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తీరు ఏమాత్రం మారడం లేదు, అధికారం ఉంది కదా అని ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. మెజార్టీ రాని మున్సిపాలిటీలో బలవంతంగా వాయిదా వేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, కేతనపల్లి మున్సిపాలిటీలో రెండో రోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయించారు. సంఖ్యాబలం లేకపోయినా అడ్డదారిలో మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ అంతులేని అరాచకానికి పాల్పడింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలపై పోలీసుల అండతో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులను వెంటనే జిల్లాలో రాస్తారోకో చేపట్టారు బీఆర్ఎస్ నాయకులు. మహబూబ్ నగర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మంత్రులకు మార్కులేయడానికో, ముఖ్యమంత్రి మొక్కుపిండి వసూలు చేయడానికో తెలియదు, మూకుమ్మడిగా హస్తిన రావాల్సిందిగా కాంగ్రెస్ పాలకులకు ఢిల్లీ హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. పనిలో పనిగా పార్టీ ముఖ్యులు రావాల్సిందేనన్న ఆదేశాలతో పీసీసీ చీఫ్ హుటాహుటిన హస్తిన వెళ్లాల్సి వస్తోంది. సిరిమాల పైరసీ కేసులో నిందితుడు ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అరెస్టైన 90 రోజుల తర్వాత కూడా పోలీసులు ఛార్జిషీట్ వేయకపోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. హారిక డ్రగ్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గోడ కూలిపోయింది. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో స్థానికులపై దాడికి పాల్పడింది. మత్తులో విచక్షణారహితంగా 5గురిపై దాడి చేశారు. అనంతరం రోడ్డుపై పార్కింగ్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు.